దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, టైటిల్ చూశారు కదా. నేపాల్ దేశం నుండి ఇండియాకు వస్తున్నాము. ఇప్పుడు మనము పరమపావన పుణ్యధామం శ్రీ సీతా అమ్మవారి పుట్టినిల్లు నేపాల్ దేశంలోని జనక్పూర్ నుండి ఇండియాకు వెళ్తున్నాము. జనక్పూర్ నుండి ఇండియా బోర్డర్ 25 కిలోమీటర్లు. ఆ బోర్డర్ని బిత్మోరే అంటారు. బిత్మోరే బీహార్ రాష్ట్రం సీతామహరి జిల్లాలో ఉంది. మేము ఇండియా నుండి నేపాల్ వెళ్ళేటప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిద్ధార్థనగర్ జిల్లా సోనాలి బోర్డర్ని క్రాస్ చేసి నేపాల్ వెళ్ళాము. సోనాలి నుండి లుంబిని, పోఖ్రా, శ్రీ ముక్తినాథ్, మనకామనాదేవి మరియు నేపాల్ రాజధాని కాఠ్మండు నగరంలోని శ్రీ పశుపతినాథ ఆలయం మరి ఇతర ఆలయాలు సందర్శించి కాఠ్మండు నుండి జనక్పూర్ వచ్చాము. జనక్పూర్లోని సీతా అమ్మవారి పుట్టినిల్లు దర్శనం చేసుకొని ఇండియాకు బయలుదేరాము. బోర్డర్ దగ్గరకు వచ్చాము. ఆ కనిపించే ఆర్చ్ నేపాల్ బోర్డర్. నేపాల్ సైడ్ ఉన్న ఈ ప్రదేశాన్ని జలేశ్వర్ అంటారు. ఇక్కడ మైల్ రాయి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి నేపాల్లోని అన్ని ప్రదేశాలకు బస్ సర్వీసెస్ ఉంటాయి. నేపాల్ నుండి ఇండియా వెళ్ళాలి అంటే అందరూ కూడా ఇక్కడ నుండి నడుచుకుంటూ బోర్డర్ క్రాస్ చేయాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి నేపాల్ బోర్డర్ భారతదేశంలోకి ప్రవేశించవచ్చు. మా బస్సుకు మేము వెళ్ళేటప్పుడు నేపాల్ పర్మిషన్ తీసుకున్నాము. సెక్యూరిటీ పర్మిషన్స్ని చెక్ చేస్తున్నారు. నేపాల్ బోర్డర్ దాటుతున్నాము. బస్సు నేపాల్ బోర్డర్ దాటింది. ఇండియా బోర్డర్కి నేపాల్ బోర్డర్కి మధ్య ఉన్న ఈ ప్రదేశం ఫ్రెండ్షిప్ ఏరియా అంటారు. ఇండియా బోర్డర్ దగ్గరకు వస్తున్నాము. ఈ బోర్డర్ పేరు బిత్మోరే. ఈ బోర్డర్ దాటితే బీహార్ రాష్ట్రం. భారత బోర్డర్ సెక్యూరిటీ మా బస్సులో అందరి ఆధార్ కార్డును చెక్ చేస్తున్నారు. వెల్కమ్ టు ఇండియా బోర్డు మనకి స్వాగతం చెప్తుంది. వెల్కమ్ టు ఇండియా.
బస్ చెకింగ్ అయింది, మనం ఇండియాలోకి ప్రవేశిస్తున్నాము. మన పొరుగు దేశం, మిత్ర దేశం నేపాల్లో 15 రోజుల యాత్ర చాలా ఆహ్లాదకరంగాను, నేపాల్ ప్రజలు చాలా సౌమ్యులు, స్నేహపూర్వక వాతావరణంలో యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ మధురానుభూతులతో భారతదేశానికి చేరుకున్నాము. మా నేపాల్ యాత్ర వీడియోలు చూడని వారు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియోలో పూర్తిగా నేపాల్ దేశాన్ని కవర్ చేశాను. నా ఈ యాత్రలో సహకరించిన మిత్రులు, బంధువులకు మరియు మా బంధువు ఈ టూర్ ఆర్గనైజర్స్ యోగానంద్ వైష్ణవి గారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా బంధువు శ్రీకర్ గారి బావగారు శ్రీ నల్లూరి గోపీకృష్ణ గారు మా అందరికీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. బోర్డర్ దగ్గర వారు 20 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న శ్రీ బి సేనయ్య అండ్ కంపెనీ, బీహార్ రాష్ట్రంలోని సీతామఢి హైవే కన్స్ట్రక్షన్ వెబ్సైట్లో మా అందరికీ వారు ఆతిథ్యం ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరం కూడా భోజనం చేసి బయలుదేరాము. ఇక్కడ నుండి పాట్నాలోని దానాపూర్ రైల్వే స్టేషన్, బోర్డర్ నుండి పాట్నా 165 కిలోమీటర్లు, దానాపూర్ నుండి మా ట్రైన్ విజయవాడకు. మరి ఒక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.